అర్థమైందిగా? నా దారి రహదారి, అడ్డు రాకండి. వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ, తెలుసుగా నా దారి రహదారి, ఆపొద్దు. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది, 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. ఈడ్చుకుపోవడం నా చెల్లెలను ఎద్దో ముద్దో కాదు, ఇంటి మహాలక్ష్మి. పెద్దవాడివి కదా అని ఇంతవరకు మర్యాద ఇచ్చాను. మర్యాద కాపాడుకోవాలనుకుంటే లోపలికి వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఇంతకు మించి ఏమైనా గొడవ పెట్టుకున్నారో ఇంతవరకు నా నోరు మాట్లాడింది లేదా ఇది మాట్లాడుతుంది. నా చెల్లెలకి ఈ పెళ్లి కొడుకుతోని వివాహం జరిగి తీరాలని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం. ఈ గీటు దాటి ఎవడైనా లోపలికి వచ్చాడంటే గుండెలు తోడేస్తా. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను, కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించను. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు. కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను. మీకు ఇంకా వయసు అవలా?
నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.